బుద్ధుడి అనాత్మ సిద్ధాంతంపై ఇది మన సంక్షిప్త విశ్లేషణ. అసలు నేను అంటే ఎవరు అని వెతకడం కంటే ఆ నేను అనే ఫీలింగ్ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం అని తెలుసుకోవడం ముఖ్యం అని బుద్ధుడు ఎందుకు చెప్పాడో చూద్దాం. ఎందుకంటే ఇది మిమ్మల్ని మీరు చూసుకునే పద్ధతినే మార్చేయగలదు. మొదటి విషయమేంటంటే ఆత్మ అనేది ఒక వస్తువు కాదు, అదొక బౌండరీ. అంటే మనం మన చుట్టూ గీసుకునే ఒక ఊహాత్మక గీత అన్నమాట. కొందరు తమను తమ శరీరంగా ఫీలవుతారు, ఇంకొందరు తమ ఆలోచనలుగా, మరికొందరు తాము చేసే పనిగా చూసుకుంటారు. సో నేను ఎవరు అనే దానికంటే అసలు మనం ఈ గీతల్ని ఎలా గీస్తున్నాం అన్నది గమనించడమే ఇక్కడ ముఖ్యం. ఇక రెండోది, ఆత్మ అనేది ఒక నౌన్ కాదు, ఒక వర్బ్. అంటే ఏంటి? మనం ప్రతిక్షణం నేను అనే ఒక ఫీలింగ్ని తయారు చేస్తూనే ఉంటాం. దీన్నే సెల్ఫింగ్ అంటారు. కాబట్టి అడగాల్సిన సరైన ప్రశ్న నేను ఎవరు అని కాదు, బదులుగా ప్రస్తుతం నేను నన్ను ఎలా ఊహించుకుంటున్నాను, ఈ ఊహ నాకు ప్రశాంతతనిస్తుందా లేక టెన్షన్ పెంచుతుందా అని. ఇక చివరిగా ఈ నిర్వచనాలు ఎందుకు ప్రమాదకరం చూడండి. నాకు ఆత్మ ఉంది అని నమ్మితే దాన్ని కాపాడుకోవాలనే భయం, ఆరాటం మొదలవుతాయి. అదే నాకు ఆత్మ లేదు అని నమ్మితే శూన్యవాదంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. అందుకే బుద్ధుడి దృష్టిలో ఒక ఆలోచన కరెక్టా కాదా అన్నది పాయింట్ కాదు, అది మనకు స్వేచ్ఛనిస్తుందా లేక బాధను కలిగిస్తుందా అదే ముఖ్యం. అందుకే అసలు పాయింట్ ఆత్మను డిఫైన్ చేయడం కాదు, మనం ఆ డెఫినేషన్ను ఎలా తయారు చేసుకుంటున్నామో గమనించడమే అసలైన విముక్తికి మార్గం.